హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఎస్బీఓలో ప్రజెంట్ వచ్చిన అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? అంతకంటే ముందుగా ఏంటంటే ఎస్బీఓలో ఇప్పుడు అప్డేట్ తెలుసుకునే ముందు ఏంటంటే ఫస్ట్ ముందు మొన్న 1వ తారీఖున పెట్టిన ఆడియోస్ అన్నీ కూడా 1-2 సార్లు వినండి. ఫస్ట్ ముందు విన్న తర్వాత అప్పుడు ఈ ప్రజెంట్ వచ్చిన అప్డేట్ అనేది మీరు తెలుసుకోండి. అంటే చాలామంది ఏంటంటే నాకు తమిళ్‌లో ఉంది సార్. దాని గురించి నాకు అర్థం కాలేదు సార్. అది ఇది అని చెప్పి చిన్న చిన్న సాకులు చెప్పి తప్పించుకోవడం అనేది జరుగుతుందనమాట. మీకు తమిళ్ వచ్చినా, తమిళ్ రాకపోయినా మీరు తెలుగు వాళ్ళైనా కూడా ఫస్ట్ మీరేంటంటే అది ఆలకించండి. ఓకేనా? మీరు ఏదేంటంటే ఎస్‌పీఓలో దేనికంటే వర్క్ చేయడానికి మీరు ఇంట్రెస్ట్ ఉండి ఇష్టపడి వచ్చారు కాబట్టి ఇది కూడా ఒక వర్కే అనమాట అండి. ఓకేనా? ముందు అది తెలుసుకోండి ఫస్టు. ఇది ఆలకించడం కూడా వర్కే అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక కంపెనీలో మనం వర్క్ చేస్తున్నామంటే డైరెక్ట్‌గా మన కంపెనీలోకెళ్ళిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? ఏం వర్క్ చేయాలి? ఏం వర్క్ చేయకూడదు? ఎలా చేయాలి? ఎలా చేయకూడదు? అనేది కూడా వాళ్ళు అక్కడ డైరెక్ట్‌గా మనం వెళ్తాం కాబట్టి, ఆ పర్సన్ టు పర్సన్ మనం మీట్ అవుతాం కాబట్టి, వాళ్ళు నీట్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఓకేనా? ఇది కూడా సేమ్ అలాంటిదే అనమాట అండి. ఓకేనా? దానివల్ల ఏంటంటే ఒక కంపెనీలో మనం వర్క్ చేయడానికంటూ మనం దిగిన తర్వాత, మనం ఇలాంటియన్నీ కూడా తెలుసుకోవాలి. ఒక లాంగ్వేజు అర్థం పెట్టుకొనేసి నాకది రాదు, నాకు తెలీదు, నాకంటూ ఒక అప్‌లైన్ ఉన్నాడు. ఆ అప్‌లైన్‌కి జస్ట్ ఒక ఫోన్ చేస్తేనో, మెసేజ్ చేస్తేనో వాడే చెప్తాడులే అని ఆ ఈజీ సాకులు చెప్పి మీరు తప్పించుకోవద్దండి. మీరు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండి వచ్చారు కాబట్టి మీరేంటంటే ఇక్కడ ఆడియో ఆలకించడం కూడా ఇది ఒక వర్క్ అనమాట. ఓకేనా? దానివల్ల మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థమైనా, అర్థం కాకపోయినా కూడా ఫస్ట్ మీరు ఈ ఆడియోస్ అనేది ఆలకించండి. అలా తర్వాత ఈ రీసెంట్‌గా వచ్చిన ఆడియో అనేది ఆలకించండి. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుందనమాట. ఓకేనా? మీ ఐడీ అనేది ఓపెన్ చేయండి ఫస్ట్. ఓకేనా? ఈ విధంగా మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ టైప్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుందనమాట. మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడేంటంటే మీరు ఫస్ట్ మీరు ఇక్కడేంటంటే యాక్సెప్ట్ అని చెప్తుంది కదా! అక్కడ పైన యాక్సెప్ట్ ఉంది. తర్వాత రిజెక్ట్ అని చెప్తుందనమాట. ఓకేనా? యాక్సెప్ట్ ఉంది, రిజెక్ట్ ఉంది. ఈ యాక్సెప్ట్, రిజెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలనమాట ఇక్కడ. మీరు యాక్సెప్ట్, రిజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడేంటంటే 9 బాక్సులు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇచ్చి ఇక్కడేంటంటే లాస్ట్‌లో మీకేంటంటే ఇక్కడ యాక్సెప్ట్ అండ్ రిజెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది లాస్ట్‌లో. ఓకేనా? ఇక్కడ మీకేంటంటే ఇంగ్లీష్‌లో ఉంది. అలాగే తమిళ్‌లో కూడా ఉంది. తమిళ్ రానివాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్‌ని 1కి 2 సార్లు అక్కడ ఏ మ్యాటర్ అయితే ఇచ్చారో ఆ మ్యాటర్‌ని 1కి 2 సార్లు చదవండి. చదివిన తర్వాత అప్పుడు టిక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? తెలియకుండా నేను టిక్ చేశాను. నాకు తమిళ్ రాక ఏదో తెలుసో తెలియక నేను టిక్ చేశానని చెప్పంటే మీ ఐడీ మాత్రం కన్ఫర్మ్‌గా అక్కడ రిజెక్ట్ ఎప్పుడైతే ఏ సెకండ్‌లో అయితే రిజెక్ట్ కొడతారో ఆ సెకండ్‌లో మీ ఐడీ అనేది రిజెక్ట్ అయిపోద్దనమాట. మళ్ళీ తిరిగి తెచ్చుకునే అవకాశం అనేది ఉండదనమాట. దానివల్ల మీరేంటంటే తెలివిగా ఇక్కడేంటంటే ఇంగ్లీష్‌లోని, తమిళ్‌లోని ఇచ్చారు. తమిళ్ తెలియనోళ్ళు ఇంగ్లీష్‌లో మీరు 1కి 2 సార్లు చదువుకునేసి క్లియర్‌గా అప్పుడు మీరు బాక్స్‌లో టిక్ చేసి అప్పుడు మీరు యాక్సెప్ట్ కొట్టాలనుకుంటున్నారా? రిజెక్ట్ కొట్టాలనుకుంటున్నారా? అనేది మీరు అక్కడ చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే రిజెక్ట్ కొట్టాలి అనుకుంటే మీరు ఇదంతా చదవాల్సిన అవసరం లేదనమాట అండి. ఓకేనా? మీకు అంటే ఎస్‌బీఓలో వర్క్ చేయడానికి నాకు ఇష్టం లేదు అని నేను డిసైడ్ అయిపోయాను. ఎస్‌బీఓ జాబ్స్‌లో వర్క్ చేయడం నాకు ఇష్టం లేదనుకున్నట్టే డైరెక్ట్‌గా మీరు సర్రుమని కిందకెళ్ళిపోయేసి అక్కడ రిజెక్ట్ కొట్టేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. రిజెక్ట్ కొట్టేసి అక్కడ సబ్మిట్ కొట్టేసారంటే ఆటోమేటిక్‌గా మీ వితిన్ సెకండ్స్‌లో మీ ఐడీ అనేది బ్లాక్ అయిపోద్ది. దానికి ఏం చదవాల్సిన అవసరం అనేది ఏం లేదనమాట. కానీ ఇక్కడ నేను యాక్సెప్ట్ చేస్తాను. కంపెనీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నాను. కంపెనీ ఎలాంటి కండిషన్స్ పెట్టినా ఈ నెలలో కాకపోతే వచ్చే నెలలోనే సరే కంపెనీ రీలాంచ్ అయినా కూడా నాకు నో ప్రాబ్లమ్. నేను ఇన్ని రోజుల వరకు నేను వెయిట్ చేస్తాను. పర్వాలేదు అనుకున్న వాళ్ళైతే 1కి 2 సార్లు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అనేది చదివి అప్పుడు మీరక్కడ టిక్ అనేది చేయండి. ఓకేనా? ఏంటంటే నేను ఇయన్నీ చదివి నాకు టిక్ కొట్టడానికి నాకు టైం అనేది వీడియో అనేది లెంత్ అయిపోద్ది కాబట్టి నేను ఆల్రెడీ శంకర్ సార్ ఇప్పుడు ప్రెజెంట్ మళ్ళీ వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో నేను ఆలకించాను కాబట్టి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ నాకు ఓకే కాబట్టి నేను ప్రతీదీ టిక్ కొట్టుకునేసి నేనెళ్ళి యాక్సెప్ట్ అనేది కొట్టుకుంటున్నాను. మీరేంటంటే ప్రతీదీ 1కి 2 సార్లు చదువుకునేసి ఇంగ్లీష్‌లో ఉంది కాబట్టి 1కి 2 సార్లు చదువుకునేసి ఎలాంటి కండిషన్స్ ఒప్పుకో పెట్టారు. దానికి నేను ఒప్పుకోవాలనుకుంటే నేను ఏం చేయాలి అనేది మీరు 1, 2 సార్లు చదువుకున్న తర్వాత దానికి ఒప్పుకోవాలా? వద్దా? అనేది మీరు ఆలోచించుకునేసి అప్పుడు మీరు టిక్ అనేది చేసుకోండి అక్కడ. ఓకేనా? ఇక్కడ చిన్న చిన్న కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. అందులో నేనేంటంటే 1, 2 మీకు చెప్పాలని చెప్తున్నాను. 1, 2 ఓకేనా? మెయిన్ పాయింట్లనేదనమాట. ఓకేనా? ఇందులో ఏంటంటే ఈ ఎస్‌విఓ జాబ్స్‌లో మీరు చెప్పడం వల్లే నేను జాయిన్ అయ్యాను. మీరు చెప్పడం వల్లే నేను ఒక రూ. 6,500 కట్టాను. మీరే నాకివ్వాలి. ఎస్‌బీఓ జాబ్స్‌తో నాకు సంబంధం లేదు. మిమ్మల్ని నమ్మి నేను జాయిన్ అయ్యాను
అనుకునే వాళ్ళైతే మాత్రం అలాంటి కథలైతే చెప్పొద్దు. ఇక్కడ మీరు వెంటనే ఇమ్మీడియేట్‌గా మీరేంటంటే రిజెక్ట్ కొట్టుకునేసి మీ అమౌంట్ అనేది మీరు తీసుకునేసేయండి. ఓకేనా? అంతేగాని మీకు ఎలాంటి అప్‌డేట్ ఇంకో విషయం ఏంటంటే ఎలాంటి అప్‌డేట్ వచ్చినా కూడా నేను తెలుసుకోను. నోటీస్ బోర్డ్ నేను ఫాలో అవ్వను. అదేదో నేను డైరెక్ట్‌గా నా అప్‌లైన్‌కి ఫోన్ చేసి అప్‌లైన్ ద్వారా నేను వచ్చిన అప్‌డేట్స్ అనేది నేను తెలుసుకుంటాను గానీ నేను నోటీస్ బోర్డ్‌ని ఫాలో చేయను. అక్కడ పెట్టిన ఎలాంటి కండిషన్స్ కూడా నేను ఫాలో అవ్వను. నాకు ప్రతీది కూడా నేను అప్‌లైన్ ద్వారాగే తెలుసుకుంటాను. నాకు ఇది తెలుసుకోవాల్సిన అవసరం లేదనుకున్న వాళ్ళు ఇమ్మీడియేట్‌గా మీరేంటంటే రిజెక్ట్ కొట్టేసుకునేసి మీ అమౌంట్ మీరు తీసుకునేయండి. ఎందుకంటే ఇలాంటి కండిషన్స్ ఇప్పుడు లేవనమాట అండి. ఇదేంటంటే మీకు మీరుగా మీకేంటంటే ఇలాంటి అవకాశం ఉంది. ఎస్‌బీఓ జాబ్స్‌లో డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పి మేము మీకు అందించామనమాట. దాని వరకే అనమాట. ఆ తర్వాత మీకు మాకు ఎలాంటి సంబంధం అనేది లేదనమాట అండి. ఏంటంటే ఇప్పుడు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో ఇదొక పాయింట్ అనమాట. ఓకేనా? మీరు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసినందుకు గాను మాకేదో కంపెనీ ఏదో ఎంతో కొంత మాకు కంపెనీ అనేది మాకు కమిషన్ అనేది ఇస్తుంది గానీ, మీ దగ్గర నుంచి అనేది కమిషన్ అనేది మాకు రాదనమాట. దానివల్ల ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే నేను మీకు ద్వారా మీరు చెప్పడం వల్లే నేను జాయిన్ అయ్యాను. లేదంటే నేను జాయిన్ అవ్వకపోదును. ఎలాంటిదొచ్చినా కూడా మీరే చూసుకోవాలనేది మీరు మా మీద పెట్టకుండా మీదే భరోసా అనమాట. అలాంటి పాయింట్స్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా? నేనేంటంటే ఇక్కడ ఈ అన్నిట్లికి కూడా నేను ఇష్టపడుతున్నాను కాబట్టి నేను యాక్సెప్ట్ అనేది కొట్టుకుంటున్నాను. ఓకేనా? ఫస్ట్ బాక్స్‌లో టిక్ కొట్టుకున్నాను. రెండో బాక్స్‌లో టిక్ కొట్టుకున్నాను. మూడో బాక్స్‌లో టిక్ కొట్టుకున్నాను. నాలుగో బాక్స్‌లో టిక్ కొట్టుకున్నాను. ఐదో బాక్స్‌లో టిక్ కొట్టుకున్నాను. ఆరో బాక్స్‌లో టిక్ కొట్టుకున్నాను. ఏడో బాక్స్‌లో టిక్ కొట్టుకున్నాను. ఎనిమిదో బాక్స్‌లో టిక్ కొట్టుకున్నాను. తొమ్మిదో బాక్స్‌లో టిక్ కొట్టుకున్నాను. పదో బాక్స్‌లో టిక్ కొట్టుకున్నాను. 11 బాక్స్‌లో టిక్ కొట్టుకున్నాను. 12 బాక్స్‌లో టిక్ కొట్టుకున్నాను. 13 బాక్స్‌లో టిక్ కొట్టుకున్నాను. 14 బాక్స్‌లో టిక్ కొట్టుకున్నాను. అప్పుడు నాకు యాక్సెప్ట్ అని అంటే అన్నాటిలికి ప్రతీదీ ఏ బాక్స్ వదలకుండా నేను ప్రతీదీ టిక్ కొట్టాను కాబట్టి ఇక్కడ నాకు యాక్సెప్ట్ అనే ఆప్షన్ అనేది వచ్చిందనమాట. ఓకేనా? అందులో ఈ 15 పాయింట్‌లో ఈ 14 పాయింట్‌లో నాకు ఏ పాయింట్ ఒకటి నచ్చలేదా? నాకక్కడ నచ్చలేదని చెప్పి నాకక్కడ టిక్ కొట్టలేదనుకోండి ఇది యాక్సెప్ట్ అనేది రాదనమాట అండి. ఓకేనా? సెలెక్ట్ చేసుకుంటే అన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా అన్నీ మొత్తానికి అన్నీ వదిలేసి ఇక్కడ రిజెక్ట్ అని కొట్టుకోవాలి. అందులో నాకు కొన్ని నచ్చినియి, కొన్ని నచ్చలేదు. కొన్ని ఆటికి నేను ఇష్టపడ్డాను. కొన్ని ఆటికి నేను ఇష్టపడలేదంటే మాత్రం మీకు ఈ ఆప్షన్ అనేది రాదనమాట. దానివల్ల నీకు నచ్చియి చేయాలనుకుంటే 14 గంటలో టిక్ కొట్టి మీరు యాక్సెప్ట్ అని కొట్టాలి. లేదు నాకు ఇందులో ఏది నాకు నచ్చలేదు. నాకు ఏది అవసరం లేదనుకుంటే మీరు వెంటనే వచ్చి ఇక్కడ రిజెక్ట్ అని కొట్టుకునేసి కింద సబ్మిట్ కొట్టుకున్నారంటే సబ్మిట్ బటన్ వస్తది. సబ్మిట్ కొట్టుకున్నారంటే మీకు వెంటనే ఇమ్మీడియేట్‌గా మీ ఐడీ అనేది లాగ్ అయిపోద్ది. ఇది చేసిన తర్వాత నేను యాక్సెప్ట్ కొడుతున్నాను. యాక్సెప్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ సక్సెస్‌ఫుల్ యాక్సెప్ట్ నెక్స్ట్ వచ్చింది కదా! వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అనేది మీకు రావడం జరుగుతుందనమాట. ఓకేనా? వెల్కమ్ టు ఎస్‌బీఓ ఫ్యామిలీ అని చెప్పి ఈ విధంగా మాకు పేజ్ అనేది రావడం జరుగుతుందనమాట ఇక. ఆ తర్వాత ఏంటంటే గో టు డాష్‌బోర్డ్ అని చెప్పి ఉంది కదా! గో టు డాష్‌బోర్డ్‌ని క్లిక్ చేయాలి. క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా డాష్‌బోర్డ్ అనేది ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుందనమాట. ఓకేనా? అన్నిట్లికి యాక్సెప్ట్ చేసి మీరు యాక్సెప్ట్ అని చెప్పి ఒప్పుకొని మీరు కొట్టిన తర్వాతే మీకు ఈ విధంగా మీ ఐడీ అనేది మీకు ఓపెన్ అవుతుంది. లేదు ఒకవేళ సపోజు నాకు ఇంట్రెస్ట్ లేదు, యాక్సెప్ట్ కొట్టలేదు, నేను రిజెక్ట్ కొట్టాననుకున్నప్పుడు మీకు ఏ విధంగా పేజ్ వస్తదనేది ఇప్పుడు చూపిస్తాను. ఎవరైతే నాకు ఈ ఎస్‌బీఓ జాబ్స్‌లో వీళ్ళు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ నాకిష్టం లేదు అని చెప్పి నేను రిజెక్ట్ కొట్టానని చెప్పేసి అనుకుని, వాళ్ళు ఎప్పుడైతే సబ్మిట్ కొడతారో వాళ్ళకి ఈ విధంగా ఒక ఫార్మ్ అనేది రావడం జరుగుతుందనమాట అండి. ఓకేనా? ఈ విధంగా ఒక ఫార్మ్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఫార్మ్ అనేది తమిళ్‌లో ఉంటుంది. అలాగే ఇంగ్లీష్‌లో కూడా ఉంటుందనమాట. ఏ రోజైతే మీరు ఇక్కడ రిజెక్ట్ కొట్టారో ఆ రోజు నుంచి 60 రోజులనమాట. అంటే 2 నెలలనమాట. ఏ రోజైతే మీరు రిజెక్ట్ కొట్టారో ఆ రోజు నుంచి 60 రోజుల లోపులో మీకు మీ అకౌంట్ గాని మీ మనీ పంపించేస్తాము అని చెప్పి ఇక్కడ మెసేజ్ అనేది టైప్ చేయడం జరిగిందనమాట వాళ్ళు. ఓకేనా? ఈ రిజెక్ట్ కొట్టే ముందు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు ఇంట్రెస్ట్ లేదు నేను రిజెక్టే కొడతాను అనుకున్న వాళ్ళు ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు అంతకన్నా ముందుగా బ్యాంక్ డీటెయిల్స్ అప్‌లోడ్ చేశారా లేదా అనేది కన్ఫర్మ్‌గా చెక్ చేసుకునేయండి. ఓకేనా? బ్యాంక్ డీటెయిల్స్ అప్‌లోడ్ చేయలేదనుకునేలా ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ అప్‌లోడ్ చేసుకునేసి అప్పుడు మీరు రిజెక్ట్ కొట్టండి. అప్పుడే మీకేంటంటే మీరిక్కడ రిజెక్ట్ కొట్టగానే మీకు ఇందులో పెట్టిన రీఫండ్ అమౌంట్ తర్వాత ఏంటంటే మీ వాలెట్‌లో ఉన్న అమౌంట్ కూడా మీ అకౌంట్ గాని చేరుతుందనమాట. ఓకేనా? అంతేగాని లేదంటే మీరిక్కడ రిజెక్ట్ కొట్టిన తర్వాత మళ్ళీ మీ ఐడీలోకి ఓపెన్ అవ్వడం అనేది సమస్య లేదనమాట. ఎప్పుడైతే రిజెక్ట్ కొట్టారో అప్పుడు మళ్ళీ మీ ఐడీ ఓపెన్ చేసుకోవడం అనేది కుదరని పననమాట. దానివల్ల ఎందుకంటే అంతకంటే ముందుగానే మీరేంటంటే ఒకవేళ బ్యాంక్ డీటెయిల్స్ అప్‌లోడ్ చేయలేదనుకునేలా ఉంటే అకౌంట్ మీ మీ డైరెక్ట్‌గా మీ అకౌంట్‌కే రావాలి కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకునేసి ముందుగా మీరు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చుకునేసి అప్పుడు ఈ ఐడీ వచ్చి
మీరు ఏంటంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాట, ఇంట్రెస్ట్ లేని వాళ్ళ గురించి చెప్తున్నాను, రిజెక్ట్ కొడతాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎస్బీఐలో వర్క్ చేయడం ఇంట్రెస్ట్ లేదు నాకు, నేను రిజెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను అనుకున్న వాళ్ళు ఆ విధంగా ఫస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి అప్పుడు రిజెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేయండి. ఇక్కడ నుంచి ఏంటంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నట్లకి ఎవరైతే ఒప్పుకొని అన్ని బాక్స్ లో టిక్ కొట్టి యాక్సెప్ట్ కొట్టారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఇవన్నీ కూడా ప్రతిదీ టిక్ పెడితే సరిపోలేదు, ఇప్పుడు ప్రతిదీ కూడా ఇక్కడ నుంచి కంపల్సరీగా కూడా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలన్నమాట అండి. అలా ఫాలో అవుతాను, నేను ఫాలో అవ్వగలను అనుకుంటేనే ఆలోచించుకునేసి మీరు అక్కడ టిక్ అనేది కొట్టండి, టిక్ అనేది ప్రెస్ చేయండి. టిక్ అనేది ప్రెస్ చేసి అప్పుడు లాస్ట్లోకి వచ్చి సబ్మిట్ కొట్టండి. లేదు నేను జస్ట్ ఇప్పుడు టిక్ కొట్టుకునే పనే కాబట్టి ఈజీగా ఉంది, నేను టిక్ కొట్టుకునేస్తాను, కాకపోతే రేపు పొద్దున్న ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని నేను ఫాలో అవ్వను అనుకునేలా ఉంటే మీరు వెంటనే ఆ రిజెక్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునేసి వెంటనే ఎస్బీఐ జాబ్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎస్బీఐలో ఇక్కడి నుంచి రావాల్సిన వాళ్ళందరూ ఈ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటేనే ఎస్బీఐ జాబ్స్ లో వర్క్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకేనా, ఇదనమాట ఈ రోజు అప్డేట్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఎస్బీఐ జాబ్స్ అప్డేట్స్ ని మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.